కశ్మీర్లోని పహల్గాన్లో జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో మతం చూసి మరీ టెర్రరిస్టులు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక దాడిలో దాదాపు 26 మంది మరణించినట్టుగా సమాచారం. బైసరన్ లోయలో జరిగిన ఈ రక్తపాతాన్ని చూసి దేశమంతా వణికిపోతోంది. ఆగ్రహ జ్వాలలతో ఊగిపోతోంది. ప్రపంచ దేశాలు సైతం భారత్కు అండగా నిలబడుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఏరిపారేయడంలో భారత్కు అండగా ఉంటామని ట్రంప్ హామీ ఇచ్చాడు. ఇక ఈ ఘటనని భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఈ క్రమంలో సాయి పల్లవి వేసిన ట్వీట్ మీద ఇప్పుడు మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. పహల్గాం దాడిలో జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్టు అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకుని ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండటం వల్ల అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమీ మారలేదని అర్థం అవుతోంది. ఆ జంతువుల సమూహం మిగిలిన ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది.